హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్. ఈరోజు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే, చూడండి గాయస్, వెనకాల జామ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. అన్ని జామ చెట్లే గాయస్. చూడండి మా ఇంటి ముందు. సో వాటికి కాయలు కూడా అవుతున్నాయి గాయస్. చూడండి గాయస్, జామకాయ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంకా పండు కాలేదు. ఇంకా 1 or 2 weeks అయితే అయిపోతుంది. సో అప్పుడు తెంపుకొని తినేయడమే గైస్. చూడండి, ఇంకా ఇంకోటి ఉంది గైస్ ఇక్కడైతే. చూడండి గైస్, ఇదైతే పూరా కచ్చగానే ఉంది గైస్. ఇంకా రాలేదు ఇది తినడానికి. ఇంకా చిన్న చిన్న కాయలు అయితే అవుతున్నాయి. చూడండి, ఇది చూడండి గైస్, పూరా చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే అలోవెరా చెట్లు అండ్ ఇది యాపిల్ చెట్టు ఏమో గైస్. ఇది ఒకటే ఉంది చెట్టు, కాండం కూడా ఒకటే ఉంది గైస్. చూడండి గైస్, ఇక్కడ ఇది ఆరెంజ్ చెట్టు. ఇంకా పెద్ద కాలేదు, చిన్నగానే ఉంది. 2-3 months పెట్టి ఇప్పుడు పెరుగుతుంది. మొత్తం జామ చెట్లే గైస్. చూడండి, ఇది కరివేపాకు చెట్టు గైస్. ఇది ఖజూర చెట్టు గైస్. ఇది స్వీట్ ఖజూర్. ఇది కూడా అలోవెరా చెట్టే గైస్. చూడండి, పొడుగు అయినాయి అన్నీ. ఇది దానిమ్మ చెట్టు గైస్. చూడండి, ఇంకా పెద్ద చెట్టు. ఇంకా పండ్లు ఏం కాయలేదు, కాయలు కూడా లేవు. జామ చెట్లు. ఇది బొండు మల్లె చెట్టు గైస్. చూడండి, మొత్తం పురుగులు తిని ఇలా అయిపోయింది. ఇది కనకాంబర చెట్టు గైస్. చూడండి, పచ్చగా అయిపోయింది మొత్తం. అండ్ మొత్తం ఎల్లో లాగానే అయిపోయింది చెట్టు మొత్తం. ఇది చిన్న చెట్టు, జామకాయ చెట్టు. సో గైస్, ఇటు సైడ్ కూడా ఉన్నాయి చెట్లు. చూడండి గైస్, సేమ్ ఇక్కడ కూడా అలోవెరా చెట్టునే ఉంది గైస్. అలోవెరా చెట్టు. అండ్ ఈ చెట్టుకు కూడా జామకాయలు చిన్న చిన్నగా కాస్తున్నాయి గైస్. చూడండి, చూడండి గైస్, చిన్న చిన్న జామకాయలు. చూడండి. అండ్ నిన్న హ్యాపీ న్యూ ఇయర్ కదా గైస్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. చూడండి గైస్, మా ముగ్గు నిన్న వేసినాం గైస్ ముగ్గు. చూడండి, 2026 గైస్. గైస్ చూడండి, ఇంకా దానిమ్మ చెట్టు ఎంత పెద్దగా ఉందో. మస్తు గ్రీన్గా అనిపిస్తుంది కదా గైస్. చూడండి, అండ్ ఇక్కడ కూడా జామ చెట్టే ఉంది గైస్. ఇంకా కాయలైతే కాయలేదు. ఇది చూడండి గైస్ చెట్టు. అండ్ ఇక్కడ
న్యాచురల్గా పెట్టినాము గాయస్. చూడండి పుదీనాది. గాయస్ ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి, పూల చెట్లు. చూడండి గాయస్, చామంతి చెట్లు. అండ్ అక్కడ వచ్చేసి ఇది మ్యాంగో చెట్టు గాయస్. చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళా దానిమ్మ చెట్టు అండ్ దానికి చిక్కుడుకాయ చెట్టు కూడా వేసినాము. చిక్కుడుకాయలు కూడా కాస్తున్నాయి. చూడండి గాయస్, పువ్వులు అయితే చూడండి. అండ్ చూడండి గాయస్, చిక్కుడుకాయలు అయినాయి, తెంపాలి గాయస్. అందులో పెద్ద పెద్ద అంటే దొడ్డుగా అయినాయి గాయస్. చూడండి, విత్తనాలు కూడా వచ్చినాయి. మొత్తం విత్తనాల చెట్టే గాయస్ ఇది. చూడండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి బొప్పాయి చెట్టు గాయస్, పపాయ చెట్లు. చూడండి, అప్పుడైతే పపాయాలు చాలా ఉండే గాయస్, మొత్తం అయిపోయినాయి గాయస్. ఇంకా చెట్టు మొత్తం ఖాళీ అయిపోయి చూడండి గాయస్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ కూడా చామంతి చెట్టే గాయస్. చూడండి, పువ్వులు పెట్టుకోవడం లేదు గాయస్, మొత్తం వాలిపోతున్నాయి గాయస్. అంటే ఎండ కదా, ఎండకి మాడిపోతున్నాయి అవి. ఇక్కడ కూడా జామ చెట్టే గాయస్. చూడండి, ఈ చెట్టుకైతే చిన్నగా ఉంది గాయస్ జామకాయ. చూడండి. చూడండి గాయస్, చిక్కుడుకాయ చెట్టుని మొత్తం చెట్టుకి అల్లుకుంది గాయస్, చిక్కుడుకాయ చెట్టు. చూడండి గాయస్. అండ్ గాయస్ ఇక్కడ కూడా చిక్కుడుకాయ చెట్టే. చూడండి గాయస్, మొత్తం రాయి పైన మొత్తం పేలిపోయింది అది. చూడండి గాయస్, అక్కడ ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే కనిపిస్తున్నాయి కదా గాయస్. ఇది మొత్తం ఉండే గాయస్, మొత్తం గొర్రెలు మేకలు అవి తిన్నాయి గాయస్. అండ్ గాయస్ ఇక్కడైతే వేప చెట్టు. చూడండి గాయస్, మేము వచ్చినప్పుడే ఇది చెట్టు అయింది, ఇప్పుడు ఇంత అయింది. చూడండి గాయస్. ఇంకా అక్కడక్కడ పపాయ ట్రీస్ ఉన్నాయి గాయస్. చూడండి. అండ్ ఇది సీతాఫలం చెట్టు గాయస్. ఇప్పుడైతే కాయలేం లేవు గాయస్. అండ్ చూడండి గాయస్, చెట్టు ఎలా అయిపోయిందో, మొత్తం ఎండిపోయినట్టే ఉంది గాయస్. అండ్ అంతే గాయస్, ఈ వీడియో చూసినారుగా గాయస్. సో గాయస్, చూసినారుగా గాయస్ ఎన్ని చెట్లు ఉన్నాయో మా ఇంటి ముందు. సో హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్, అలాగే షేర్ చేయండి. అండ్ చూస్తున్నారుగా గాయస్ చెట్లు బాగున్నాయి గాయస్. కామెంట్స్ చేయండి గాయస్. ఓకే గాయస్, బాయ్.